హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. అందరు బాగుండాలి అని అనుకుంటానండి. ఈరోజు మనం గాజర్కా హల్వా చేస్తున్నామండి, విత్ కోవా అండి, కోవా యాడ్ చేసి. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు గాజర్ని బాగా పొట్టు తీసి వాటర్లో బాగా వాష్ చేసుకోవాలండి. ఇలా పొట్టు తీసేసి బాగా శుభ్రం చేసుకోవాలి, ఎందుకంటే మట్టి ఉంటుంది కదా అందులో. ఇలా వాటర్లకి తీసేసినాక బాగా తురుముకోవాలండి. ఇలా సన్నగా తురిమి పక్కకు ఉంచుకుందాం. దీంట్లో కోవా యాడ్ చేస్తున్నాము, మరియు చక్కెర, యాలకుల పొడి, నెయ్యి ఉంటే మనం చేసుకోవచ్చండి. ఇలా ఒక గిన్నెలో కొంచెం 1 స్పూన్ అంత నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ మనకి ఏమేమి కావాలో ఆ డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకొని సిమ్లో పెట్టి ఫ్రై చేయాలండి. పెద్దగా పెడితే మాడిపోతాయి. ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లో తీసుకుందాం. అదే కొంచెం 1 స్పూన్ నెయ్యిలోనే గాజర్ని వేసుకోవాలి. 1 కేజీ గాజర్ తీసుకున్నామండి. దీనికి పాలేమో ఒక 1/2 లీటర్ పాలు చిక్కటివి తీసుకోవాలి. ఇది కొంచెం నెయ్యి వేసేసి వాటర్ అన్ని పోయాక నెయ్యి వేయాలండి. నెయ్యి కూడా వేసేసి మధ్య మధ్యలో కలుపుతూ కొంచెం గట్టిగా ఎవరికి ఫ్రై చేసుకుందాం కదా. ఇప్పుడు పక్కన మనం 1/2 లీటర్ పాలు అయితే మరిగిస్తున్నాము. అవి కూడా దీంట్లో యాడ్ చేసుకొని పాలు, గాజర్ మరియు కోవా 3 కలిపి ఒకేసారి ఉడికిస్తే మనకి టేస్ట్ అనేది చాలా బాగా వస్తుందండి. ఇది ఎంత ఉడికితే అంత బాగా టేస్ట్ అనేది వస్తుంది. సేమ్ మనకి హోటల్లో బయట స్వీట్ షాప్లో దొరికేలాగా టేస్ట్ అయితే వస్తుందండి. కోవాని కూడా బ్లాక్గా ఉంటాయి కదండి, అవన్నీ తీసేసి స్మాష్ లాగా చేసి వేసుకోవాలి. పాలు 1/2 లీటర్ వేసుకున్నాము. ఇప్పుడు కోవాని కూడా వేసేసుకొని ఈ 3 కలిపి మనం ఒక 25 మినిట్స్ అయితే ఉడికించాలండి. మనకి నెయ్యి మొత్తం పైకి వస్తుంటే మనకి తెలిసిపోతుంది. కొంచెం యాలకుల పొడిని కూడా యాడ్ చేసుకున్నాం. నేనైతే ఇప్పుడు చక్కెరని మిక్సీ పట్టామండి. మరి కొంచెం యాలకుల పొడి వేసి ఇది కొంచెం 1/2 కేజీ అంతా వేసుకున్నాము. చక్కెర మీకు ఎంత కావాలంటే అంత వేసుకోండి. కొంచెం తక్కువే వేసుకోవాలండి, ఎందుకంటే కోవా వేస్తున్నాం కదా, మరి స్వీట్ ఎక్కువ అయిపోతుంది. కరెక్ట్గా చూసుకొని ఎంత కావాలో అంత వేసుకుంటే సరిపోతుందండి. మొత్తం మనకి నెయ్యి అనేది పైకి వస్తుంది, బాగా ఇలా బాయిల్ అవుతుందండి. మొత్తం బాయిల్ అయినాక మనకు దగ్గర పడాలి. మొత్తం ఇలా కోవా, గాజర్ మొత్తం దగ్గరికి ఉడికితే మనకి టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. ఇలా చేసి పెట్టుకుంటే కొన్ని రోజుల వరకు అయితే స్టోరేజ్ ఉంటుందండి. కొంచెం డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకున్నాము, మరికొన్ని పైనుంచి వేసుకుందాం. ఇలా ఒక 5-10 మినిట్స్ పెట్టేసుకుంటే దగ్గర పడేస్తుందండి. నెయ్యి అయితే బాగా పైకి వచ్చింది. ఇలా నెయ్యి కూడా కొంచెం ఎక్కువ పడుతుంది దీనికి. మళ్ళీ ఒక్కసారి కలిపేసుకొని ఒక ప్లేట్లో తీసుకుందామండి. గార్నిష్ చేద్దాము. కొంచెం కోవాతోని కొంచెం డ్రై ఫ్రూట్స్ వేసేసి తీసుకుంటే చాలా ఎమ్మీగా సూపర్గా టేస్ట్ అయితే బాగా సెట్ అయిందండి, బాగా వచ్చింది. మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చాలామంది సబ్స్క్రైబ్ చేస్తున్నారు, వాళ్ళందరికీ చాలా చాలా ధన్యవాదాలండి. లైక్స్ అండ్ కామెంట్స్ కూడా ఇవ్వండి ఫ్రెండ్స్. మీ లైక్స్ కామెంట్స్తో మాకు కొంచెం సపోర్టింగ్గా ఉంటుందండి. ఓకేనా ఫ్రెండ్స్? హ్యావ్ ఎ నైస్ డే. బాయ్. మరొక వంటకంతో మీ ముందుకైతే వస్తానండి. టేక్ కేర్. బాయ్ అండి. సీ యూ సూన్.